వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇటీవల కాలంలో నిజ జీవితంలో ప్రతి మనిషికి కూడా న్యూమోనియా అనేటువంటి వ్యాధి అనేది చాలా ప్రభావంగా సోకుతున్నటువంటి పరిస్థితి. ఇది వయసులకు మించి కూడా సోకుతున్నటువంటి పరిస్థితి. ఇది చిన్న నుంచి పెద్దవాళ్ళ వయసులకు తగ్గట్లుగానే ఇది న్యూమోనియా వ్యాపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి మోంతా తుఫాన్ వల్ల వాతావరణంలో అనేక మార్పులు రావడంతో కూడా చలికాలం ప్రారంభమవుతున్నటువంటి దశలోపల కూడా న్యూమోనియా ఎక్కువగా వ్యాపిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ప్రస్తుతం మనకి మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి న్యూమోనియా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో న్యూమోనియా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ న్యూమోనియా ఎలా వస్తుంది, దాన్ని ఎలా నివారించవచ్చు, ఏం చెప్తారు? ఇది న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్డ్ పీపుల్ అందరిలో వస్తుంది. ఇది వాతావరణాన్ని బట్టి ఎక్కువగా వర్షాకాలం ప్రారంభం, ఆ తర్వాత అస్తమా అట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో వాళ్ళకి కొంత డిఫెక్ట్ ఉంటుంది. ఈ కొంచెం తేమ శాతం ఎక్కువైనా, ఈ చల్లని గాలులు వీచినా బ్యాక్టీరియా అనేది వాళ్ళలో తొందరగా స్ప్రెడ్ అయ్యి న్యూమోనియా అనేది డెవలప్ అవుతుంటుంది. చిన్నపిల్లల్లో అయితే ఈ ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటే అంత ఒక ఉబ్బి ఒక కలెక్షన్ లోపల తెమ్మడం అలాంటిది లోపల జమ అయిపోవడం వలన శ్వాసక్రియ సాఫ్గా సాగకపోవడం, వాళ్ళకి కావాల్సినంత ఆక్సిజన్ సరిపోవడంలో శ్వాస ప్రక్రియ పెరుగుతుంటుంది రేటు. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు అందరిలో. సో కడుపు లోపల గుంజడం, పక్కటెముటల లోపల గుంజడం అనేది చిన్నపిల్లల్లో కామన్. అది ఈ వైరల్ న్యూమోనియా అంటారు, బ్యాక్టీరియల్ న్యూమోనియా, రెండు రకాలు ఉంటాయి. అది చిన్నపిల్లలైనా పెద్దయినా వైరల్గా బ్యాక్టీరియాలా వచ్చేది, వైరల్ వల్ల వచ్చేది, రకరకాల కారణాలు ఉంటాయి దానిలో. సో న్యూమోనియా అనేది మనం సకాలంలో గుర్తించి దానికి చికిత్స చేయకపోతే చాలా ప్రమాదం. చిన్నపిల్లలకు మరణాలు కూడా జరుగుతుంటాయి. ఒకప్పుడు న్యూమోనియా వల్ల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా తగ్గింది. ఉన్న రకరకాల మన వైద్య సౌకర్యాలు సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల దాన్ని ముందుగానే గుర్తించి దానికి తగిన చికిత్స చేయడం వల్ల చిన్నపిల్లల్లో కానీ అలాగే పెద్దవాళ్ళలో కానీ న్యూమోనియా అనేది చాలా గ్రాస్ట్గా తగ్గిపోయింది. అంత ప్రమాద బారిన పడడం కూడా తగ్గిపోయింది. అంటే ఎక్కువ శాతము న్యూమోనియా అనేటువంటిది ఏ వయసు వారికి ఎక్కువగా సోకుతుంది? ఆ దశల వారీగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇది న్యూమోనియా అనేది మామూలుగా చిన్నపిల్లల్లో వస్తుంది ఎక్కువగా. అట్లాగే ఈ ఏజ్డ్ పీపుల్లో కూడా మోస్ట్ కామన్. అది హెల్తీగా ఉండే ఈ మధ్య వయస్సు యంగ్ పీపుల్లో కొంచెం తక్కువ ఉంటుంది. యంగ్ ఉన్న వాళ్ళలో వచ్చేందంటే ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వస్తుంది. వీళ్ళల్లో స్వతహాగా ఏంటంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి రకరకాల ఈ కారకాలు ఉంటాయి కదా. ఇప్పుడు చలిగాలులు, వర్షం తడిసిపోవడము, లేకపోతే డస్ట్, దుమ్ము, ధూళి, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్. ఊపిరితిత్తుల యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీని తగ్గించడానికి ఇవన్నీ ఒక కారకాలు. ఇట్లాంటి వాటికి ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో మోస్ట్ కామన్. చిన్నపిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే గర్భిణీ నెలలు ముందు 9 నెలలు కంప్లీట్ కాకముందు పుట్టే పిల్లల్లో ఈ ఊపిరితిత్తులు అనేది అంత మెచ్యూరిటీ కాదు, లంగ్ మెచ్యూరిటీ అనేది అంత ఉండదు. అట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లల్లో. సో ఈ విధంగా రకరకాల కారణాల వల్ల న్యూమోనియా అనేది వస్తుంది చిన్నపిల్లల్లో. ఆ తర్వాత ఏజ్డ్ పీపుల్లో కూడా మోస్ట్ కామన్ ఇది న్యూమోనియా. ఉన్నటువంటి ప్రస్తుతం యొక్క పరిస్థితుల్లో వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఎప్పుడు కూడా ఎండ ఎక్కువ తీవ్రంగా వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి ఎక్కువగా తీవ్రంగా వాతావరణంలో అతలాకుతలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క న్యూమోనియాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా? ఇప్పుడు న్యూమోనియా ముందు మనం రాకుండా కొన్ని పద్ధతులు అవలంబించాలి. ఫస్ట్ ఏంటంటే ఊపిరితిత్తులకు సోకే వ్యాధి ఇది. సో మనకు ఊపిరితిత్తులకు ఎక్స్పోజ్ కాకుండా ఫస్ట్ ఏంటంటే మనం పనిచేసే వాతావరణం కావచ్చు, తర్వాత మనం ఉండే పరిసరాలు కావచ్చు. సో ఒక ఇరుకు గదుల్లో వెంటిలేషన్ సరిగా లేకుండా ఉండడం వల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అదొక కారణం. ఈ దుమ్ము, ధూళి, తర్వాత ఈ తేమ గాలులు, అట్లాంటి ఎండాకాలంలో అయితే వడగాలు, ఇట్లాంటి వాతావరణం ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లో ఒక రకమైన శ్వాస ప్రక్రియలో లోపాన్ని కలిగించే కారకాలు. ఇట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు దుమ్ము ధూళి ఉన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం, పడకుండా. వర్షంలో తడిసినప్పుడు
మనం అట్లా ఈ కారణాల వల్ల వీటిని దూరం చేసుకొని ఒక మంచి వెంటిలేటరు, మంచి గాలి, మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉండడం వల్ల మనం దీన్ని నివారించుకోవచ్చు. సో ఇది కూడా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా న్యూమోనియా గురించి జాగ్రత్తలు అయితే పాటించాల్సిన పరిస్థితి. అదేవిధంగా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్న సందర్భంలోనే ఈ యొక్క న్యూమోనియా అనేది ప్రధానంగా శ్వాసకు సంబంధించినటువంటి సమస్యగా గుర్తించాలి. ఎక్కడైతే దుమ్ము ధూళి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ దుమ్ము ధూళిని మనకు నేరుగా ముక్కులోకి రానియకుండా ధూళికణాలు ముక్కులోకి దూరే అవకాశం ఉంటుంది. కాబట్టి దుమ్ముకు దూరికి చాలా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉందో చలిగాలి రావడము, అదేవిధంగా చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్న సందర్భంలో అక్కడ దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దీన్ని న్యూమోనియాని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది అన్ని రకాల వయసులకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులతో దీనికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ న్యూమోనియాకి సంబంధించినటువంటి చర్యలైతే పాటిస్తే న్యూమోనియాను తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.